దేవుని యొక్క హస్తము మనకు సహాయం చేయును. దేవుని హస్తము ఎలాగ మనకి సహాయపడుతుంది? యెషయా గ్రంథము 41వ అధ్యాయం 9-10 వచనాలు చూసుకుంటే ఇలాగ రాయబడింది, నీతి అను నీ దక్షిణ హస్తము, అంటే చివరి భాగం నేను మాట్లాడుతున్నా, 9-10 చివరి భాగం, ఆ నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఎంత దీవెనకరమైన మాట. నీతి అను తన దక్షిణ హస్తముతో మనలను దేవుడు ఆదుకొనును. దేవుడు మనకు సహాయంగా నిలబడును. దేవుడు మనకు అభయమును ఇచ్చే హస్తమై ఉన్నది. దేవుడు మనకు వాగ్దానం చేసింది నెరవేర్చగలిగిన వాడు అనే సంగతి మనం గుర్తించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క హస్తము చేసే పనిని గురించి నిర్గమకాండములో 17వ అధ్యాయం 11 వచనం చూస్తే ఇలాగ రాయబడింది, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. అమాలేకులు రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయుచున్నప్పుడు మోషే చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి.